Good morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Today I am discuss about the urine formation. Urine formation. మూత్రం ఏర్పడే విధానం. Generally, urine means is composed of water, certain electrolytes and various waste products that are filtered out of the blood system and out of our body. For the production of urine, the kidneys do not simply pick waste products out of the bloodstream and send them along for final disposal. మనకి మూత్రం ఏర్పడడం అనేది యూరిన్ ఫార్మేషన్ అనేది అంత ఈజీగా అంత సింపుల్ వేలో జరిగేటువంటిది కాదు. డైలీ ద యాక్టివేషన్ ఆఫ్ ది మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ ది కొన్ని మూత్రపిండాలు జరిగే కొన్ని జీవక్రియల ఆధారంగా చేసుకొని దానిలో ఉన్నటువంటి నెఫ్రాన్ స్ట్రక్చర్స్. నెఫ్రాన్స్ ఆర్ నథింగ్ బట్ క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. అంటే మనకి కిడ్నీలలో ఉండేటువంటి మూత్రపిండాల్లో ఉండే నెఫ్రాన్ల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. నెఫ్రాన్ మన కిడ్నీలో నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ప్రజెంట్ 2 million ఆర్ మోర్ నెఫ్రాన్స్ ఫార్మ్ యూరిన్ బై 3 physically regulated precisely regulated processes. మనకి ఈ నెఫ్రాన్ల యొక్క యాక్టివిటీస్ లేదా నెఫ్రాన్లో జరిగేటువంటి జీవక్రియలు 3 వేలలో జరిగి అందులో మన శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చినటువంటి రక్తనాళాల నుంచి వచ్చినటువంటి రక్తంలో కొన్ని వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలని కొన్ని రకాల వాటితో పాటుగా కొన్ని మనకి మన బాడీకి అవసరమైనటువంటి పదార్థాలు కూడా ఆహార పదార్థాలు కూడా మళ్ళీ అందులో కూడా చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని ఫిల్టర్డ్ చేసి మళ్ళా తిరిగి కొన్ని ఇందులో డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ని రిసీవ్ చేసుకొని అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ న్యూట్రియంట్స్ మెటీరియల్ మాలిక్యూల్స్ వాటిని మళ్ళీ తిరిగి ఇక్కడ మనకి యూట్రస్ లాంటి యూరినరీ బ్లాడర్లోకి మళ్ళీ పంపించేసి అక్కడ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని మొత్తాన్ని బయటికి విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది 3 waysలో జరుగుతూ ఉంటుంది. ఆ 3 ways వచ్చేసి ఏంటంటే ఫిల్టరేషన్. ఈ ఫిల్టరేషన్ నథింగ్ బట్ ఏం మీన్స్ అంటే గ్లోమెరులార్ ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సీక్రెషన్. గ్లోమెరులార్ ఫిల్టరేషన్ మీన్స్ రక్తకేశ నాళిక సూక్ష్మగాలనము. తర్వాతకి రీఅబ్జార్ప్షన్ మీన్స్ మనకి ఇక్కడ ఇది నాళికాయుత లేదా వర్ణాత్మక పునఃశోషణ. రీఅబ్జార్ప్షన్ పునఃశోషణ. సీక్రెషన్ కొన్ని స్రావాలని స్రవించడం. మళ్ళీ 3. ఇక్కడ వాట్ ఈస్ ద ఫిల్టరేషన్ ఇన్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్? జనరలీ మనకి నేను కొంచెం స్ట్రక్చర్ గుర్తుకున్నట్లయితే కింద చెప్తా. మనకి గ్లోమెరులస్లోనికి ఏముంటుంది? గ్లోమెరులస్ క్యాప్సులరస్, బామస్ క్యాప్సుల్ 2 కమాండ్ అయిపోయి గ్లోమెరులస్ అని పిలుచుకుంటాం. అయితే ఈ గ్లోమెరులస్ లోనికి మనకి బ్లడ్ courses through the glomeruli. Much of its fluid contains the both useful chemical and dissolved waste materials soak out of the blood through the membrane osmosis diffusion by the
హియర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏంటిది, మనకు వచ్చినటువంటి బ్లడ్లో నుంచి ఏంటిది ఇక్కడికి మనకి గ్లోమరులస్ క్యాపిలరస్లోనికి ఎక్కడ నుండి మనకి బ్లడ్ అనేది రీచ్ అవుతుందా అంటే అఫరెంట్ ఆర్ట్రియోల్స్ అనేవి బ్లడ్ని క్యారీస్ ఇంటూ ది గ్లోమరులస్ క్యాపిలరస్. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎఫరెంట్ అనేటువంటి నిర్మాణాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందులో మనకి అందులో యూజ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, డిజాల్వ్ బేస్ మెటీరియల్స్ ఉంటాయి. మనకి యూజ్ఫుల్ అయినటువంటి మళ్ళీ వాటిని మనం ఏం చేసుకుంటాము, ఫిల్టర్ చేసుకోవడం అన్నట్టు. అయితే ఇక్కడ మనకి ఈ ఫిల్టరేషన్లో బ్లడ్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్స్, బ్లడ్ సెల్స్ అనేవి ఫిల్టర్ కావు. ఓన్లీ బ్లడ్లో ఉన్నటువంటి ఎక్సెస్ మెటీరియల్స్ లేదా మాలిక్యూల్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ ఫిల్టర్ అవుతుంటాయి. ఇట్ ఈస్ దెన్ ఫిల్టర్ అండ్ దెన్ ఫ్లోస్ ఇన్ టు ది బోమస్ క్యాప్సూల్స్. ఇది బోమస్ గుళికలోనికి ఇవన్నీ ఏం చేస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, ఫిల్టర్ కాకుండా లేదా వడపోయబడతాయి. ఇక్కడ గ్లోమరులస్ ఫిల్టరేట్లో ఏమేమి ఫిల్టర్ చేస్తుంటే వాట్ ఆర్ ద ఫిల్టరేట్ ఇన్ దిస్ వే ఈజ్ వాటర్, వేస్ట్ ప్రొడక్ట్స్, ఎక్సెస్ సాల్ట్, ఇట్స్ మీన్స్ సోడియం అండ్ పొటాషియం, గ్లూకోజ్ అండ్ అదర్ కెమికల్స్ దట్ హ్యావ్ బీన్ ఫిల్టరేట్ అవుట్ ఆఫ్ ది బ్లడ్. ఇప్పుడు మనకి అఫరెంట్ ఆర్ట్రియోల్స్ నుంచి వచ్చినటువంటి బ్లడ్ స్ట్రీమ్ నుంచి మనకి ఇక్కడ మనకి చెప్పినటువంటి పదార్థాలు ఏదైతే ఉంటాయో వేస్ట్ ప్రొడక్ట్స్, ఎక్సెస్ సాల్ట్స్, సోడియం, పొటాషియం అండ్ గ్లూకోజ్, సమ్ ఆఫ్ ది కెమికల్స్, సమ్ ఆఫ్ ది అమైనో యాసిడ్స్ ఏమైనా ఉంటాయో దీస్ ఆర్ ఆల్ ఆర్ ది ఫిల్టరేట్స్ ఇంటూ ది బోమస్ క్యాప్సూల్స్. Here, what is the glomerular filtration rate? Total rate of the filtration of the glomerulus, the normal rate is 125 milliliter per 1 minute. 1 minute కి 125 milliliter యొక్క రక్తాన్ని అదేం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంటుంది. ఇట్స్ మీన్స్ ఒక నిమిషానికి 125 మిల్లీలీటర్ల మన బ్లడ్ స్ట్రీమ్స్ని, బాడీ ఫ్లూయిడ్స్ని అది ఫిల్టర్ చేస్తుంది. 1 అవర్కి 7500 మిల్లీలీటర్ని ఫిల్టర్ చేస్తుంది. ఇట్స్ మీన్స్ ఫర్ డే 180 లీటర్స్ ఆఫ్ ది బ్లడ్ స్ట్రీమ్స్ యూరిన్ అనేది దాన్ని ఇది మనకేంటిది మన బాడీలో ఫిల్టరేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటిది మనకు 180 లీటర్స్ ఆఫ్ ది యూరిన్ అనేటువంటిది ఫిల్టరేట్ అయితే ఇక్కడ బ్లడ్ అనేది మనకి యూరిన్ ఫార్మేషన్ వేస్ట్ ప్రొడక్ట్స్లా మన కిడ్నీస్లోనికి వెళ్ళిపోతుందంటే బట్ వి ఎక్స్క్రీటెడ్ ఓన్లీ 1.5 to 1.8 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఓన్లీ ఎక్స్క్రీటెడ్. అంటే కేవలం మనము రోజుకి 1.5 లీటర్స్ నుంచి 1.8 లీటర్స్ యూరిన్ అంటే మూత్రాన్ని మాత్రమే మనము విసర్జిస్తున్నాం. బట్ రిమైనింగ్ 180 అంటే ఇట్స్ మీన్స్ 99% ఆఫ్ ది fluids of the blood streams of urine is reabsorbed in this filtration process ఫర్ డే. మరి 180 లీటర్స్ ఆఫ్ ఎక్స్క్రీట్ చేసినప్పుడు ఫర్ డేకి మరి 180 లీటర్స్ ఆఫ్ మనం ఎక్స్క్రీట్ చేయట్లేం కదా. సో నెక్స్ట్ వాటితే అక్కడ ఏం జరుగుతుంది, మరి రిమైన్ అంతా ఏమవుతుందని అంటే ఇట్స్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ద రీఅబ్జార్ప్షన్. మనకి ట్యూబులర్ అంటే వర్ణనాథ లేదా నాలిక ఇటువంటి పునఃశోషణ, నాలికల ద్వారా అవి ఏం జరుగుతుంటాయంటే తిరిగి అవి పునఃశోషించబడుతూ ఉంటాయి. ఇక్కడ రీఅబ్జార్ప్షన్కి ముందే ఇక్కడ మనకి ఫిల్టరేట్ అయినటువంటి మెటీరియల్ అయితే ఫిల్టర్డ్ అయినటువంటి యూరిన్ ఏమంటారంటే ఇక్కడ ఏమంటారు ఫస్ట్ ఫిల్టరేట్ ది ఫార్మ్డ్ ఈస్ గ్లోమరులర్ ఫిల్టరేట్ ఆర్ ప్రైమరీ యూరిన్ ఆర్ నెఫ్రిక్ ఫిల్టరేట్ గాలితం అంటారు. అంటే మొట్టమొదటిగా ప్రాథమిక మూత్రం మొదటిసారిగా మనకి ఈ యూరిన్ ఫార్మేషన్ ఫస్ట్ స్టెప్లో ఏర్పడినటువంటి వడపోత ద్వారా ఏర్పడినటువంటి పదార్థం అయితే ఉంటుందో లేదా యూరిన్ అయితే మూత్రం ఏమంటారు ప్రాథమిక మూత్రం అనడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ రేట్ ద అమౌంట్ ఆఫ్ ఫిల్టరేట్
formed by the kidneys per minute is called glomerular filtration rate అంటారు దాన్ని. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 125 milliliter పర్ మినిట్. ఒక నిమిషానికి అంత లీటర్ అన్ని అంత బ్లడ్ స్ట్రీమ్ అనేది అంత ఫిల్టరేట్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ రిమైనింగ్ ఏం జరుగుతుంది, మిగతా అంతా మరి ఎలా అవుతుందంటే రీఅబ్జార్ప్షన్. రిమైనింగ్ 99% ఆఫ్ ది యూరిన్ ఈజ్ ఆర్ బ్లడ్ వేస్ట్ ప్రొడక్ట్స్ లాగా వచ్చినటువంటి కిడ్నీలో వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే మళ్ళీ అవి ఏం చేస్తుంటాయి, తిరిగి పునఃశోషించబడతాయి. సో మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్టర్ ది రీనల్ tubules back into the blood capillaries located around the tubules. So substances reabsorbed are water, glucose and other nutrients and sodium and other ions are the reabsorbed substances. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఏమవుతుంది మనకి, the reduction necessary because primary filters contain several substances already we discussed, and in this filtrate substances we required by the body, అంటే బాడీకి అవసరం శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఐడెంటిఫై చేసి సచ్ యాజ్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, సాల్ట్స్ అండ్ వాటర్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి మళ్ళీ దిస్ సబ్స్టెన్సెస్ ఏమవుతుంది నీడ్స్ టు రీఅబ్జార్బ్ ఇన్ టు ది బ్లడ్ ఇన్ టు ఆర్డర్ టు మెయింటెనెన్స్ ఆఫ్ ది హోమియోస్టాసిస్. అంటే 180 liters అని మొత్తం మన శరీరం నుంచి మొత్తం బయటకు పంపిస్తే మళ్ళీ మన బాడీలో సడన్ డిసీజెస్, సడన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో కాబట్టి మన బాడీ యొక్క శరీర సమతాస్థితిని కాపాడడం కోసం అవి ఏం చేస్తుంటాయి, మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీ పాత్రలో నెఫ్రిక్ ట్యూబుల్స్ ఏం చేస్తుంటాయంటే మళ్ళీ తిరిగి ఏం చేస్తుంటాయి, రిమైనింగ్ అలా వచ్చిన ఫిల్టర్ ఆ గాలితంలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ అబ్జర్వ్ చేసి ఎలా అంటే ఉన్నటువంటి గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, సాల్ట్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ మళ్ళీ ఇట్స్ నీడ్స్ టు ది రీఅబ్జర్వ్డ్, అంటే మళ్ళీ అవసరం ఉంటాయి మన బాడీకి అవసరం అవుతుంటాయి అనే ఉద్దేశంతో మళ్ళీ వాటిని తిరిగి పునఃశోషించుకొని ఇంటు ది బ్లడ్ టు ది ఆర్డర్ టు మెయింటైన్ ది హోమియోస్టాట్స్ ఆఫ్ బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్. అంటే శరీర జీవద్రవ్యాలని రక్తం యొక్క సమతాస్థితిని కాపాడడం కోసం మళ్ళీ ఏం చేస్తుంటాయి అవి మన బాడీలోనికి అవి తిరిగి పునఃశోషించబడడం అనేది జరుగుతూ ఉంటాయి. ఇలా 99% ఆఫ్ ది ఫిల్టర్ ఈస్ రీఅబ్జార్బ్డ్ త్రూ ది ట్యూబులర్ ఎపిథీలియం మెంబ్రేన్. సో ఇయర్ మనకి ఇక్కడ ట్యూబులర్ అనుకున్నప్పుడు ట్యూబులర్ దాంట్లో మళ్ళీ మనకి ఏముంటాయి అంటే మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రోక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబుల్ ఉంటుంది, తర్వాతకి లూప్ ఆఫ్ హెన్లీస్ ఉంటాయి, తర్వాతకి డిజిటల్ కన్వల్యూటివ్ ట్యూబుల్స్ ఉండడం అనేది ఉంటుంది. అయితే ఈ నెఫ్రిక్ ట్యూబుల్స్ ఏవైతే ఉంటాయో రీఅబ్జార్ప్షన్ అనేది మనకి పాసివ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్లలో ఇవి రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటాయి. సో సోడియం అయాన్స్ ఆర్ అబ్జర్వ్డ్ యాక్టివ్లీ directly. So glucose and amino acids are reabsorbed by the secondary active transport, and water moves by the osmosis, and chlorides and are there, and the negative charges ions for the sodium ions is passive వేలో, అంటే యాక్టివ్ వేలో మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి ట్యూబుల్స్లోకి, తర్వాతకి మనకి పాజిటివ్ వేలో కూడా ఈ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏంటంటే అయాన్స్ ఏవైతే ఉంటాయి మళ్ళీ అవి తిరిగి మన బ్లడ్ స్ట్రీమ్స్లోనికి అవి రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంటాయి. ఇట్ ఈస్ అగైన్ రీఅబ్జార్ప్షన్ మీద ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్లలో రన్ అవుతుంది, తర్వాతకి డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్లలో జరుగుతూ ఉంటాయి. ఇందులో మనకేంటి పాజిటివ్ వేలో అండ్ యాక్టివ్ ఫార్మేషన్లో సక్రియ అండ్ నిష్క్రియ రవాణా పద్ధతిలో ఈ పదార్థాలన్నీ కూడా మనకేంటి అంటే పునఃశోషించబడడం అనేది జరుగుతూ ఉంటాయి. దిస్ ఇస్ రీఅబ్జార్ప్షన్. అబౌట్ ఆఫ్ ది 99% of 180 liters of water that leave the blood and for each day by glomerular filtration. మనకి రక్తకేశ నాళిక గుచ్చం ద్వారా గ్లోమరులర్ గాలితం అనేది ఇట్ రిటర్న్స్ ఇన్ టు ది
blood from the proximal tubule through the process of the passive reabsorption. Again here, nutrients glucose is entirely reabsorbed back into the blood from the proximal tubule. In fact, it is active transported. ఇంకా కొన్ని న్యూట్రియంట్స్ అయితే ఉంటాయో మనకి అవేం జరుగుతూ ఉంటాయంటే యాక్టివ్ ట్రాన్స్పోర్టర్లో అవి నథింగ్ బట్ అవి ఏంటి మన గ్లూకోజ్ మాలిక్యూల్స్ అవేం జరుగుతుంటాయి యాక్టివ్ ట్రాన్స్పోర్టర్లో మనకి పునఃశోషించబడతాం అనేది జరుగుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది ట్యూబుల్స్ అండ్ ఇన్ టు ద పెరిట్యూబులర్ క్యాపిలరీ బ్లడ్స్లోనికి అవి రక్తంలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తర్వాతకి సోడియం అయాన్స్ అండ్ అదర్ అయాన్స్ ఆర్ ఓన్లీ పార్షియల్లీ రీఅబ్జార్బ్డ్ ఫ్రమ్ ద రీనల్ ట్యూబుల్స్ బ్యాక్ ఇన్ టు ది బ్లడ్. సంభవత ఏమవుతుంటాయి మనకి పార్షియల్లీ కొన్ని ఏంటంటే పాక్షికంగా మాత్రమే పునఃశోషించబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ డిపెండ్స్ లార్జ్లీ ఆన్ హౌ మచ్ సాల్ట్ వి టేక్ ఇన్ ఫ్రమ్ ద ఫుడ్స్ దట్ వి ఈట్. మనం తీసుకున్న ఆహార పదార్థంలో లవణ శాతం ఆధారంగా చేసుకొని నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ ఉంటాయి. నథింగ్ బట్ మనకు సాల్ట్ సోడియం క్లోరైడ్ అయితే ఇది సోడియం ప్లస్ ఇంటేక్ మళ్ళీ డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ మోడల్ ఉంటుంది. సోడియం రీఅబ్జార్ప్షన్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్స్ డిపెండింగ్ అపాన్ ది వి టేకెన్ ది మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలలో ఉన్నటువంటి సాల్ట్ బేస్ చేసుకొని వాటిని మనం రీఅబ్జార్ప్షన్ అనేది ద అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద secretion. Here the substances move into the distals and collecting tubules from the blood in the capillaries around the tubules. మనకి రిమైనింగ్ ఏంటి కొన్ని పదార్థాలు అనేది ప్రోక్సిమల్ కనెక్టెడ్ ట్యూబుల్లోని మనకి కొన్ని మాలిక్యూల్స్ కొన్ని సమ్ ఆఫ్ ద అయాన్స్ ఆర్ ది రీఅబ్జార్బ్. ఇక రిమైన్ ఏముంటుంది పాస్డ్ త్రూ ది హెన్లీ లూప్స్ అండ్ డిస్టల్ కనెక్టెడ్ ట్యూబుల్స్. ఇంకా రిమైనింగ్ ఏవైతే అబ్జార్ప్షన్ జరగాలనుకుంటే ఇంకా మన ఈ ఉన్నటువంటి బాడీ ఫ్లూయిడ్ ఈ ప్రవాహంలోని ఈ నాళం ద్వారా వెళ్ళేటువంటివి ఏం చేస్తుంటాయంటే ఇంకా ఏమైనా పదార్థాలు మనకి రీఅబ్జార్ప్షన్ అంటే మన పునఃశోషించబడతాయి లేదా సీక్రెట్ అయ్యేవేమి ఉంటాయంటే మూవ్ ఇన్ టు ద డిస్టల్ అండ్ కలెక్టింగ్ ట్యూబుల్స్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ ద క్యాపిలరీస్ అరౌండ్ ది ట్యూబుల్స్. ఇంకా మనకి ఏమైనా తీసుకున్న పదార్థాలు అయితే వాటిని మొత్తం కూడా వాటి చుట్టూ కూడా కొన్ని రక్తకేశ నాళికలు అవన్నీ కూడా ఏం చేస్తే ట్యూబుల్స్ వాటిని సీక్రెట్ చేయడం అనేది లేదా రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సీక్రెషన్ ఈజ్ రీఅబ్జార్ప్షన్ ఇన్ reverse. Here reabsorption means substance from the tubule to the blood. Here secretions means substances from the blood to tubules. అంటే ఇక్కడ ఇది పునఃశోషించబడే పదార్థాలు ఏదైతే ఉంటాయో అన్ని తిరిగి ఎక్కడికి చేరిపోతుంటే ట్యూబుల్లోనికి వెళ్ళిపోతుంటుంది. ఇవి ఇక్కడ ఏమవుతుందంటే సబ్స్టెన్స్ సీక్రెట్ త్రూ ది ఎదర్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆర్ ది యాజ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది డిఫ్యూషన్. అంటే రిమైనింగ్ అయితే రీఅబ్జార్ప్షన్ అయినట్టు మాలిక్యూల్ అన్నీ కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి ట్యూబుల్ నాళాల ద్వారా ఆధారంగా చేసుకొని వాటిని లేదా డిఫ్యూషన్ వ్యాపనం ద్వారా చేసుకొని అవి ఏం చేస్తుంటే నాలిక కుహరాలని లేదా నాలిక త్వచాలని మెంబరీన్స్ని దాటుకొని పొరలను దాటుకొని అవి బయటికి వెళ్ళిపోయాలి బ్లడ్ స్ట్రీమ్స్లో కలిసిపోయేలాగా చూస్తుంటాయి. సీక్రెషన్స్ ప్లే యాక్ట్ ది క్రూషియల్ రోల్ ఇన్ ద మెయింటైనింగ్ ద బాడీస్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే సీక్రెషన్స్ మీన్స్ ఇదేం చేస్తుంది మనకు ఆమ్ల క్షార స్థితులని బ్యాలెన్స్ చేసేదానికో సమతాస్థితి చేయడం కోసము ఇది ఇక్కడ అవసరం అవుతూ ఉంటుంది. అనదర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంపార్టెంట్ బాడీ ఫంక్షన్ దట్ ద కిడ్నీస్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వే. సో హియర్ మనకి ఏం జరుగుతుందంటే ఇన్ దిస్ ప్రాసెస్లో ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటాయనుకోండి homeostasis of blood is maintenance and all waste products are filtered out of the urine is formed in the nephric tubules.
ఇలా మనకు ట్యూబులోని ఫామ్ అయినటువంటి కొన్ని రీఅబ్జార్బ్ అయినా ట్యూబులోన్స్కి వెళ్ళిపోతుంటాయి. మనకి ఎక్కడైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఇంకా రీఅబ్జార్ప్షన్ చేయలేనివి అంటే పునఃసృష్టించబడిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి, మళ్ళీ బాడీలో అలానే ఉన్నట్లయితే అవి మనకి టాక్సిక్ ప్రొడక్ట్స్ లాగా మారిపోతుంటాయి. అంటే వాటి వల్ల మన శరీరానికి హాని కలిగే విధంగా మారిపోతుంటాయి. అప్పుడు ఏం చేస్తుంటారంటే దీస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ ఫిల్టర్ అవుట్ ది యూరిన్ ఈస్ ఫార్మ్డ్ ది నెఫ్రిక్ ట్యూబుల్స్. ఈ నెఫ్రిక్ ట్యూబుల్స్ నుంచి అది వెళ్ళిపోయి డిస్టల్ కైనటిక్ ట్యూబుల్ నుంచి ఇట్స్ డ్రాన్ ఇన్ టు ది కలెక్టింగ్ ట్యూబుల్స్ ఆర్ కలెక్టింగ్ డక్ అండ్ విచ్ ఇన్ టర్న్ ఫ్లో ఇన్ టు ది డక్స్ ఆఫ్ బెల్నిస్ దెన్ ఇన్ టు ద యూట్రస్. తర్వాతకి ఏమవుతుంది, కిడ్నీ నుంచి బయటికి వచ్చేసి మూత్ర నాళాల నుంచి ఇట్స్ ఫైనల్ యూరిన్ ఇస్ ఫైనల్లీ released into the renal pelvic and then into the uterus. ఇక్కడ ఏమవుతుంది మనకి యూరిన్ అనేది ఫైనల్లీ రిలీజ్ ఇంటూ ది రీనల్ ఫెలిక్స్, తర్వాతకి దెన్ ఇంటూ ది యూట్రస్ అండ్ దెన్ మూమెంట్ ఆఫ్ ది యూట్రస్ ఈస్ అసోసియేటెడ్ బై ది గ్రావిటీ అండ్ యూట్రియల్ పెరిస్టాల్టిస్ మూమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది మనకి అండ్ యూట్రస్ ఆర్ ఓపెన్స్ ఇంటూ ది యూరినరీ బ్లాడర్, మూత్రాశయంలోనికి ఇంటూ ది అగైన్ హియర్ ఇక్కడ బ్లాడర్లో ఏమవుతుంది, యూరినరీ బ్లాడర్లో మనకి యూరిన్ అనేది స్టోరేజ్లో ఉంటుంది. నిన్న మనం దాని మీద మనం డిస్కషన్ చేసుకున్నాం. తర్వాతకి the urinary bladder serves as temporary storage sac for urine. Then after when the signals come and storage అనేది ఫిల్ అయిపోయిన తర్వాతకి ఏమవుతుంది, సడన్లీ డిపెండింగ్ అపాన్ ది సమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన కేంద్రీయ నాడీ వ్యవస్థ ప్రభావం దీని మీద ఉంటుంది. అయితే ఆ సిగ్నల్స్ ఎప్పుడైతే వాల్నరీ సిగ్నల్స్ అనేవి గివెన్ బై ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద యూరిన్ ఇస్ రిలీజ్డ్. అప్పుడు మనకి యూరిన్ అనేది మూత్ర విసర్జన అనేది మనము చేస్తుంటాం. మూత్ర విసర్జన చేసేటువంటి పద్ధతిని ఏమంటారు, మిక్చురేషన్. ఈ మిక్చురేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ యూరిన్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్ ఈస్ కాల్డ్ మిక్చురేషన్. దిస్ మీన్స్ యూరిన్ ఈస్ రిలీజ్ outside by the stimulation contraction of the bladder muscles and contraction relaxations of the two spinaceous muscles are presented the utria region. What is the summary? Filtration of water and dissolved substance out of the blood in the glomeruli and into the bomus క్యాపుల్స్. అండ్ ఫిల్టరేషన్ గాలితం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, మనకి వడపోత పద్ధతిలో సూక్ష్మకాలం ఏం జరుగుతుందంటే వాటర్ అండ్ డిజాల్వ్ సబ్స్టెన్స్ అనేవి అవన్నీ కూడా ఏం జరుగుతుంటాయి, వడపోత జరిగి అవుట్ ఆఫ్ రక్తం నుంచి వడపోత జరిగి మనకి ఏమవుతుంది, గ్లోమరులై నుండి మనకి ఓమస్ క్యాప్యూల్స్లోనికి బోమస్ కులికలోనికి అవి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వడపోత జరిపిన తర్వాతకి ఈ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఈ బ్లడ్ అనేది మళ్ళీ తిరిగి ఇక్కడ మనకి అపవాహి రక్తనాళాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ అపవాహి రక్తనాళాలు అనేది రక్తాన్ని గ్లోమరులైకి తీసుకొచ్చి మళ్ళీ అలా ఫిల్టర్ అయిపోయినటువంటి రక్తాన్ని ఏంటిది అపవాహి రక్తనాళికల నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ and dissolved substance out of the kidney tubules back into the blood. Here this process prevents substance needed by the body from being lost in the urine. మనకి ఏంటిది యూరిన్ కంటే ముందే ఇంకేమైనా మనకి ఏంటిది యూరిన్ ఏర్పడకంటే ముందే ఇంకేమైనా పదార్థాలు ఇలా ఫిల్టరేషన్ జరిగి వచ్చినటువంటి గాలితంలో మనకు కావాల్సిన పదార్థాలు ఏమైనా ఉన్నాయని వాటిని అబ్జర్వ్ చేసుకుని వాటిని ఏం చేస్తుంటాయి కనిపెట్టి ద ట్యూబుల్స్ అనేవి ఏం చేస్తుంది, ద సబ్స్టెన్స్ అవుట్ ఆఫ్ ది కిడ్నీ ట్యూబుల్స్ బ్యాక్ ఇన్ టు ది బ్లడ్, మళ్ళీ తిరిగి వాటిని బ్లడ్లోనికి రీఅబ్జార్ప్షన్ పునఃశోషణ జరపడం కోసం ఇది
సహాయపడుతూ ఉంటాయి. హియర్ మనకి ఇది ఎక్కడ ప్రాక్సిమల్ కరోనరీ ట్యూబుల్లో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీక్రేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్స్, అమోనియా అండ్ సర్టన్ డ్రగ్స్ అవుట్ ఆఫ్ ది బ్లడ్ అండ్ ఇన్ టు ద కిడ్నీ ట్యూబుల్స్ వేర్ దేర్ ఆర్ ఈవెన్చువల్ ఎలిమినేటెడ్ ఇన్ ద యూరిన్. ఇంకా అన్డైజెస్టబుల్ మెటీరియల్ ఉన్నా కానీ కొన్ని హార్మ్ఫుల్గా ఉన్నటువంటివన్నీ కూడా బై ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా సీక్రేషన్లో అంటే మనకి సీక్రేషన్ ద్వారా జరిగేటువంటి కొన్ని హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్లు బాడీ యొక్క హోమియోస్టాసిస్ కోసం అంటే సమస్థితిని మెయింటెనెన్స్ కోసం కొన్ని అక్కడ స్రవించబడుతూ ఉంటాయి కొన్ని మాలిక్యూల్స్ అనే కొన్ని అయాన్స్ అనేవి. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగేసి ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్ ఎలిమినేటెడ్ ప్రొడక్ట్స్ నథింగ్ బట్ హియర్ యూరిన్ ఫామ్లో బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది టోటలీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది యూరిన్ ఫార్మేషన్. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.